ఎలాంటి అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాలు లోకల్ కేబుల్ ఛానల్స్ లో అక్రమంగా ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజా రవాణా వాహనాలు లోకల్ ఛానల్స్ తో పాటుగా ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎలాంటి అనుమతి లేకుండా చాలా సినిమాలు ప్రదర్శిస్తున్నారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎఫ్డీసీ దృష్టికి తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల పైరసీ కాపీరైట్ కింద నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. దీంతో పాటు సినిమాలు ప్రదర్శించడం వల్ల సినీ పరిశ్రమకు ఆర్థికంగా నష్టం వచ్చే ప్రమాదం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఖజానాతో పాటు నిర్మాతలు సైతం భారీ నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా సినిమాలు ప్రదర్శిస్తే ఈ విషయాలన్నింటినీ తీవ్రంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయమని స్పష్టం చేశారు. ఎక్కడైనా అనధికారికంగా సినిమాలు ప్రదర్శించడాలు ఉంటే తక్షణమే నిలిపివేయాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సినిమాలో అవసరమైన ప్రదర్శన అనుమతుల కోసం సంబంధిత నిర్మాతలైన మ్యాంగో, ఆదిత్య మ్యూజిక్, శ్రీ బాలాజీ వీడియోస్ మొదలైన అధికృత సంస్థలను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. సినిమా ప్రదర్శనలో భాగంగా న్యాయమైన పద్ధతులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ ముందు ఉంటామని పేర్కొన్నారు. పైరసీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి ప్రజలందరూ సహకరించాలని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్కొన్నారు. పైరసీని నిర్మించడానికి వినోద రంగ సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడేందుకు అందరం కలిసి నడుద్దామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటుందని, పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తుందని చైర్మన్ ఇట్టి కార్యక్రమంలో ప్రకటన వెల్లడించారు.